హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని కానీ మీ ఇంటిని కానీ లేదా మీరు పనిచేస్తున్న ఆఫీసుని కానీ మీ కాలనీని కానీ పోలీసు యొక్క ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే పోలీస్ అధికారులు కావచ్చు మిమ్మల్ని సెర్చ్ ఆపరేషన్ పేరుతోటి మీ ఇంటిని సోదాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమా లేదా అటువంటి అధికారాలు పోలీసులకు ఉంటాయా? ఈ విషయం మీద రీసెంట్గా మన హైకోర్టు తెలంగాణలో ఒక వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. దీని మీద పి వేణుగోపాల్ అన్నటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో తన వాలంటరీగా అటెండ్ అయ్యి దీని మీద వాదోపవాదాలు కూడా జరిగింది. అప్పుడు జస్టిస్ అపరేష్ కుమార్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఏసీపీ కానీ సిపి కానీ ఉన్నతాధికారులు తమకున్నటువంటి పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 47 ప్రకారం వాళ్ళు తమ యొక్క విధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కోర్టు యొక్క ఉత్తర్వుల ద్వారా మాత్రమే, కోర్టు ఆర్డర్స్ ద్వారా మాత్రమే మిమ్మల్ని సెర్చ్ ఆపరేషన్ చేయాలి. కార్డన్ అండ్ సెర్చ్ అంటే మీ కాలనీని కానీ లేదా మీ ఇంటిని కానీ లేదా మీ ఆఫీస్ని కానీ దేనైనా సెర్చ్ ఆపరేషన్ చేసే అధికారం సిపికి కానీ ఏసీపీ స్థాయి లాంటి అధికారులు కూడా లేదు. కేవలం కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే మిమ్మల్ని సోదా చేసే అధికారం ఉంటుంది. అది కూడా కోర్టు ఆర్డర్స్ ఉండాలి అని చెప్పి సిఆర్పిసి సెక్షన్ 93 స్పష్టంగా చెప్తుంది అనే విషయం మీద దీని మీద ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే అటు బంగ్లాదేశీలు కానీ పాకిస్తాన్ నుంచి కొంతమంది కాందిశీకులు కొంతమంది శరణార్థులు మనలాంటి హైదరాబాద్ నగరాల్లోనే కొన్ని బస్తీ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారనేటువంటి కారణంతో అక్కడక్కడ ప్రాంతంలో కొంతమంది పోలీసులు కొన్ని చోట్ల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ వాటిని సపోర్ట్ చేస్తూ కానీ చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదని చెప్తూ పోలీసు ఉన్నతాధికారులకి హైకోర్టు సూటిగా ప్రశ్నించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా లీగల్ సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇటువంటి లీగల్ కంటెంట్స్కి ఈ పేజీని మాత్రం ఫాలో అవడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.